జిల్లాలో వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో నగరి టవర్ క్లాక్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను నిలువునా మోసం చేసిందన్నారు రోజా. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మహిళల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని మూకుమ్మడిగా అందరినీ కూడా నిలువునా మోసం చేస్తున్నారో మీరు అందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో రైతుల జీవితాలకి నరకం చూపిస్తున్నారు. ఈరోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి 20,000 అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. 5,000 వేసి చేతులు దులుపుకున్నారు. 35,000 ఎక్కడ అంటే పట్టించుకునే నాదుడు లేదు. అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు, యూరియా, విత్తనాలు, పురుగుల మందులు, యంత్రాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు. కానీ ఈరోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగటానికి వెళ్తే యూరియా లేదు. మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా నా నియోజకవర్గం నగరి గురించి నేను చెప్తాను. స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు నగరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితిలో తమిళనాడుకు వెళ్లి కనకమ్మ సత్రంలో, అలాగే పల్లిపట్టులో, తిరుత్తనిలో, ఎన్నెల్కండ్రిగలో, పొద్దుటూరులో ఈరోజు వెళ్లి ఎక్కువ డబ్బుకి మరి ఈరోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మళ్ళీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈరోజు రైతన్నలు వెన్నెముక విరిగిపోయే విధంగా, అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ఆఖరికి మామతో పాటు రైతులను కూడా ఎలా వెన్నుపోటు పొడిచారో ఒకసారి చూసుకోండి.